ఆద్య టీవీ వ్యూవర్స్ అందరికి కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో మనమైతే బతుకమ్మ ఒకరితో ఒకరం వెరైటీగా వేర్చుకోవాలి, చాలా పెద్దగా వేర్చుకోవాలని పోటీ పడుతుంటాం కదా. ఆ పువ్వు కొనుక్కోవడానికి కూడా మస్తు మస్తు బిజీగా ఉంటారు అందరూ. ఇంతకీ ఆ పువ్వు తెంపుటోళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, సో పువ్వు హైదరాబాద్ చేరే వరకు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని తిప్పలు పడతారు, అండ్ ఆ పువ్వు ఏడికెళ్ళి తీసుకొని వస్తారనేది తెలుసుకుందాం. ఎందుకంటే మనకు దగ్గరలో ఇంటి ముందు మార్కెట్ పెట్టినా, లేదంటే గుడిబాల్కాపూర్ మార్కెట్ పెట్టినామా, లేదంటే మార్కెట్ల దగ్గరన, రోడ్ల దగ్గరన మనం ఇంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోయో, వెహికల్లో పోయో, బండి మీద పోయో, కార్లలో పోయో, ఆటోలో పోయో, ఇట్లా మనకి ఎట్లా దోస్తే అట్లా పోయి అయితే మనం హ్యాపీగా తెచ్చుకుంటాం. కానీ దాని వెనకాల కష్టం ఇంత అంత ఉండదు. అది నేను చెప్పుడు కాదు, పువ్వు తీసుకొచ్చే వాళ్ళతో మాట్లాడతాం. ఎందుకంటే ఇది ఒక పంట కాదు, దీన్ని సాగు చేసే వాళ్ళు లేదు. పంట పొలాల్లో లేదంటే తోటల్లో పెరిగితే అవి మంచిగా తీసుకొచ్చి అమ్ముకొని బిజినెస్ చేసుకుంటారా అనే మాటనే ఉండదు. ఎందుకంటే ఇది కాస్కర్ బతుకమ్మ పువ్వు, ప్రకృతి పండగ. అందుకనే ప్రకృతిలో దొరికే పువ్వుతోనే ఈ బతుకమ్మ పండుగ చేస్తారు, ఎన్ని పూలు ఉన్నా కూడా. అందుకనే ఈ బతుకమ్మ పువ్వు తేవాలంటే వాళ్ళకి తలపానం తోకకొస్తుంది నా ఒక్క ముచ్చట్లో నేను చెప్పాలంటే. సో అందుకనే ఒక్కసారి ఈ పువ్వు తీసుకొచ్చే వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో పెద్దవాని పేరేంది? యాదమ్మ. యాదమ్మ. సో ఏమేమి పువ్వు పెడతారు అసలు బతుకమ్మకి? ముందుగా చెప్పు నాకు. తంగెడు పువ్వు పెడతారు, గునుగు పువ్వు పెడతారు, గుమ్మడాకు పెడతారు, బతుకమ్మ పూత కలర్ పువ్వు పెడతారు, తంగెడు పువ్వు పెడతారు. అట్లా అయితే పువ్వు ఇడైతే మంచిగా వచ్చి మేము తీసుకొని పోవచ్చు. అవును. కానీ ఆ పువ్వు తెంపనికి మీరు ఎంత కష్టపడతారు? కష్టపడతాం, కరిసే పాముని ఎరగము, కొట్టే దొంగని ఎరగము, చెట్ల పొంటి పోతాము, ఏం కరిసేది తెలియదు, వచ్చి పొద్దున తర్వాత ఏమయ్యేది తెలియదు మాకు. వీడికి మార్కెట్కి పోయి ఇంటికి పోయినాకనే మేము మంచిగా ఉంటాం అనుకుంటాము. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేను ఆవనగాల పక్కన చింతలపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఈడికి హైదరాబాద్ గుడిమల్కాపూర్కి మీ ఊరికి? ఇంకా ఎంత ఉంటుందో తెలియదమ్మా. అక్క గండి మాషమ్మకి వెళ్ళి చూడు. ఎన్ని గంటలు పడుతుంది ఈడి వరకు రానికి మీకు? 2:30 పడుతుంది. 2:30 గంటలు పడుతుంది. మరి గునుగు పువ్వు అయితే ముద్దుగుంది తెల్లగా. ఏడైడ దొరికింది గునుగు పువ్వు ఈసారి? జొన్న చీలల్లో పోయి కోసుకొచ్చినాం. జొన్న చీలల్లో దొరికింది. ఇంకా తంగెడు పువ్వు చెట్ల పొండి దొరికింది. ఈ కలర్ పువ్వు అయితే దొరకలే ఈ ఏడు. దాది దొరకకనే మస్తు తిప్పల వాడి దెంది దాకా కూడా పోయినాం. దెంది కాడ కూడా వీక్కొచ్చినాం. అంత దేశం పోయినాం. సో మరి పొద్దున్న ఎప్పుడు పోతారు పువ్వు దేనికి? మళ్ళీ వచ్చిన తర్వాత దానికి కలర్ కూడా అద్దాలి కదా, ఎంత టైం పడుతుంది ఆ కలర్ అద్దుడు పువ్వు తెంపించుడు? ఒక్కనాడు పోయి ఒకనాడు తీసుకొచ్చి అద్దాం కదా మేడం. మేము ఒక 6 రోజులు ఈ పువ్వు విక్క రావాలి, 2 రోజులు కూర్చొని కట్టుకోవాలి, ఒకనాడు కలర్ వేసుకోవాలి, ఒకనాడు మళ్ళీ ఈడికి రావాలి. అట్లా టైం పడుతుంది మాకు. ఒక్కనాడే తీసుకొచ్చి అప్పుడే అద్దాం మేము. అప్పుడు కాదు మాకు. అవి అద్దాలి, నరకాలి, కలరు దేవాలి, ఇవన్నీ కలుపుకోవాలి. మాకు వీలు కాదు. 10-15 రోజులు అయితేనే మాకు ఈ టైం అంతా కుదురుతుంది. అట్లా. మరి అలా పెద్ద పండుగ కదా బతుకమ్మది. సో మరి ఎప్పటి వరకు ఉంటావు ఈడ? నేనా 4 గంటల దాకా ఉంటా. తర్వాత ఇంక వెళ్ళిపోతా. మరి నువ్వు కూడా బతుకమ్మ చేస్తావు ఇంట్లో? ఇంకా బతుకమ్మ నేను ఏం చెయ్య. ఇంక ఈడికెళ్ళి పోయే వరకే బతుకమ్మలు అయిపోతాయి నాకు. నేను పోయే వరకు 7-8 అవుతుంది. ఇంకా నాకు ఎప్పుడు టైం ఉంటుంది. చేయనికి రాదు. రాదు ఆడవు ఇక బతుకమ్మ అయితే. ఇంకేమో నేను పోయే వరకు ఎవరన్నా ఉంటేనేమో ఆడతా, ఇంక లేకుంటేనేమో ఒక్కొట్ట అంతే. మరి ఎన్నికటికి ఆడుతుండేనా బతుకమ్మ ఆట పాట? ఆడతాం. ఎందుకు ఆడము? బతుకమ్మలు పోయినాక కూడా మళ్ళీ దసరా నాడు కూడా ఆడుకుంటాం. మరి ఈసారేమో పండుగకి ఇన్నే ఉంటున్నావు కదా, మరి ఈసారి దసరాకి ఆడతావాడా? ఎందుకు ఆడ పోతా, మాపడికి టైంకి పోతా, టైంకి పోయి ఆడుకుంటా. ఎంత కష్టం ఉన్నా కానీ బతుకమ్మ ఆడితే సుఖంగా సంతోషంగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. బతుకమ్మలతోటే అంత మనకు అలంకారంగానే వచ్చేది. ఆడుకుంటాం. అయితే ఇప్పుడు పిల్లలు చూస్తున్నట్టున్నావు నువ్వు కూడా డీజేలు పెట్టుడు, పాటలు పెట్టుకొని ఆడుకుంటాం. మీరు కూడా అట్లనే ఆడతారా? పాటలు పాడతారు? ఏం కాదు, మేము పాటలు పాడుకుంటాం. వాళ్ళు ఆడేటి వాళ్ళు ఆడుకుంటారు, మేము పాడుకునేది మేము పాడుకుంటాం. నేను చూస్తుంటే మా అమ్మమ్మ పెద్దమ్మ అప్పుడు ఊర్లో ఉండేటప్పుడు పాటలు మాకు నేర్పిస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు. నేర్చుతాం, పాడతాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏ పువ్వుతోటి చేయాలి బతుకమ్మ? ఎందుకంటే మస్తు పువ్వులు అయిపోయినాయి మార్కెట్లో. తంగెడు పువ్వు కావాలి, గునుగు పువ్వు కావాలి, గుమ్మడి పువ్వు కావాలి, కలర్ పువ్వు కావాలి, బంతి పువ్వులు. ఈ 5 తోటి అయితే బతుకమ్మ వేసుకొని కొల్లారంగా ఆడుకోవచ్చు. పువ్వు తీసుకురావడంలో మీ కష్టం ఏందన్న? మా కష్టం అంటే ఇప్పుడు చెట్టు తిరుగుతాం మేము. అక్కడ ఇప్పుడు ఈ పువ్వు దొరకాలంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పాములు ఉండొచ్చు, సంథింగ్ ఏవైనా ఉండొచ్చు. ఆ ప్రాణాలతో యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. నాది మహేశ్వరం మండలం అండి. అక్కడ విలేజ్ నుండి వచ్చాను నేను. ఈ పువ్వు మన అచ్చంపేట శ్రీశైలం ఉంది కదా, అక్కడ వరకు కూడా వెళ్తాం మేము. ఇక వెళ్ళాలి కదా, మరి డబ్బులు రావాలంటే ఆ మాత్రం వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక కొంతమంది వెళ్ళిపోమంటారు, ఇట్లా బైక్స్ పెట్టడము ఇవన్నీ జరుగుతుంటవి. ఇంకొంతమంది గొడవ పడుతుంటారు.
మళ్ళీ ఇంకోటి ఏంది తగిన రేట్ ఉండదు. మేము తిరిగి చేసిన దానికంటే పెట్రోల్ అమౌంట్లో సగం కూడా రాదు. కానీ ఏదో అడ్జస్ట్మెంట్గా చేస్తాం ప్రతి ఇయర్ అన్నట్టు చేస్తున్నాం అంతే. సో మరి తంగేడు పువ్వు చెట్లు ఎట్లున్నాయి అసలు? ఒకప్పుడు తెలంగాణలో కావచ్చు సిటీ అవుట్స్కట్లో బాగుండేవి, ఇప్పుడు ఉన్నాయి అవి? తంగేడు పువ్వు చెట్లు అనేవి ఇప్పుడు తెలంగాణ అవుట్స్కట్లో ఏ ఏరియాలో లేవు. ఎందుకంటే ప్రతి ఏరియా మొత్తం ఇండస్ట్రియల్గా మారిపోతుంది. చెట్లు మొత్తం తీసేస్తారు, వెంచర్లు చేస్తున్నారు. ఈ చెట్లు అనేవి దొరకట్లేవు అసలు. మెయిన్ థింగ్ ఇవి దొరకట్లేదు. ఈ గునుగు అనేది కూడా దొరకట్లేదు. అది ఎక్కడైనా బయటికి వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తేనే ఇక్కడ తేగడానికి అవకాశం వస్తుంది. కష్టం. ఇప్పుడు తంగేడు పువ్వు వచ్చేసి 50కి 5 అమ్ముతున్నాను. అంటే ఇది సైజును బట్టి, అంటే ఇది ఇంత సైజు ఉంది కాబట్టి ఈ 10 రూపాయలు ఈచ్ వన్ పీస్ లెక్క 50కి 5 ఇస్తున్నాను. బతుకమ్మ పువ్వు పడే కష్టాలు అండ్ తీరొక్క రంగులో బతుకమ్మని చేసుడు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోటావడి కూడా చేస్తుంటారు. కాకపోతే బతుకమ్మలో ముఖ్యంగా పెట్టాల్సిన పువ్వు ఇదని చెప్తున్నారు అనమాట. ఊరికి వెళ్ళి వచ్చి మరి ఈడ పూలు అమ్ముతున్నారు. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నా. సో కేవలం ఇప్పుడు మనం మాట్లాడిన పెద్దమ్మాయి కాదు, ఇట్లా చాలామంది కూడా పల్లెల నుంచి పట్టణానికి వచ్చి కేవలం బతుకమ్మ పువ్వు అమ్మడానికి మాత్రమే వస్తారు. ఇక ఇప్పుడు మనం బతుకమ్మ పువ్వు కొనేటప్పుడు అసలు బేరం ఆడాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పువ్వు తీయడానికి, దాన్ని రంగులు అద్దడానికి, వాళ్ళు పువ్వు దెంపనికి పడ్డ కష్టమేందో అర్థమైంది కదా. సో ఇదన్నమాట బతుకమ్మ పువ్వుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.